యూరియా కొరతపై న్యూస్ ఛానళ్ల వ్యతిరేక ప్రసారాలను రైతులు తీవ్రంగా ఖండించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో యూరియా కోసం దుకాణాలకు వెళ్లిన తమతో కొన్ని ఛానల్ ప్రతినిధులు బలవంతంగా మాట్లాడించి వీడియోలు తీసి ఎరువుల కొరత ఉందని ఒత్తిడి చేశారని, తమకు ఎరువుల సరఫరాలు ఎలాంటి ఇబ్బందులు లేవని రైతులు వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతుల కోసం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అందుబాటులో ఉండి సాగు విషయంలో ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారని, తమతో ఉద్దేశపూర్వకంగా లేనిపోని మాటలు మాట్లాడించి దుష్ప్రచారం చేయడం సరికాదని రుద్రంగిలో రైతులు శనివారం రోజున వివరణ తెలిపారు. మీడియా సంస్థలు చేస్తున్న ఈ దుష్ప్రచారాల వల్ల ఎలాంటి లాభం ఉండదని, టీ న్యూస్ వంటి మీడియా సంస్థలు దీనికి పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా కలెక్టర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. నాయనేమో మేము అక్కడ కూర్చున్నాము, బాగా మంది ఆడోళ్ళం కూర్చున్నాము, మొగలేమో అందరు కాడ దగ్గర నిలబడ్డారు. అమ్మ ఇట్రా ఇట్రా మాట్లాడని నాకు 2-3 సార్లు అన్న నేను అట్లా రాను, నాకు పిల్లకన్నా నేను ఇంకా నాకు నెత్తి నొప్పి ఉంది, నేను హాస్పిటల్ నుంచి ఇప్పుడు వచ్చినని కూడా చెప్పిన. లేదమ్మా రాని మళ్ళా అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళా మాట్లాడమని దగ్గరికి పిలిచి ఇక మాట్లాడుకుంటే నాకైతే ఆ వీడియో ఏం తెలియదన్న, నాకు నేను చదువుకోలే ఏం చేయలే, కావాలని మాట్లాడిపించిండు, ఇట్లా చెప్పు అని కూడా చెప్పిండు. ఇంకా అన్న మాకు పోతీకి యూరియా ఇచ్చి మాకు ఇంటికి సాగదోలిండు. మనిషికి 5 బస్తాలు ఇచ్చిండు యూరియా, అది తీసుకొని పోయినాం. అన్న లేకుంటే మాకు వ్యవసాయమే వండది. మేము ఆడోళ్ళము, మా భర్త దేశంలో ఉంటాడు, మేము అన్నకు ఫోన్ చేస్తేనే గంట గోళీలన్నా ఎంట్రీస్ గోళీలన్నా అన్ని పంపుతాడన్న. నేను నిజంగా అంటున్నా, నేను అబద్దం ముచ్చట మాట్లాడా అస్సలకి. గాని ఇట్లా పెట్టుడు చాలా తప్పు, అద్దు. మేము ఆడోళ్ళము, ఒకళ్ళ భర్తలు ఒప్పుకుంటారు, ఒకళ్ళ భర్తలు ఒప్పుకోరు. ఇంకా అన్న నువ్వు వీడియో గిట్ట తీస్తున్నావేంది, నీ ఫోన్ పోగేసి నాకు వస్తుందని, పోగేసి వస్తుంది, మరి నువ్వు వీడియో గిట్ట తీస్తున్నావని దగ్గరకు పోయి కూడా అన్న నా భర్త ఒప్పుకోడు, నన్ను లొల్లి పెడతాడు, నువ్వు వీడియో గిట్ట తీస్తే డిలీట్ చేయి అన్న అని కూడా చెప్పిన. ఈ మూల మీదనే అన్నా, ఈ వాసన గీటు నిలబడితే వాసన బాగా వస్తుంది మందుది, నాకు నెత్తి బాగా నొప్పి ఉంది. నేను మొన్ననే హైదరాబాద్ హాస్పిటల్ పోయి నిన్ననే వచ్చిన. కావాలని ఇట్లా మాట్లాడిపించి నన్ను ఇట్లా ఫోన్ లో పెడితే మా వాళ్ళు ఒప్పుకుంటారా? ఇప్పుడు నాకు బాగా ఇబ్బంది ఉందన్న ఇట్లా పెట్టినందుకు. అది అయితే ఏం చేస్తారో ఏమో నాకైతే తెలియదు. నేను ఆల్రెడీ గద్దెన కూర్చున్నా, నాకు ఆల్రెడీ 2 బత్తలు ఇచ్చిండు. బత్తలు ఇస్తే నేను ఇచ్చడే నువ్వు రాగరా మంది బాగానే రా మాట్లాడరా అంటే ఏం ముచ్చడం అని చెప్పి అంటే నేను మాట్లాడినా. కానీ నాకు ఈ సంగతి ఇంత దూరం అయితే నాకు తెలియదు. మాకు ఎప్పుడైనా సీనన్న మాట పైసలు లేకుండా ఉద్దరిచ్చిండు, పొద్దుకి 2 బత్తలు ఇచ్చిండు. అదే మాట గింత దూరం చేస్తారా మాకేం గురు, మాకేం తెలియదు అని చెప్పి తింటాను. ఇంతేమన్నా సీనన్న మాకు ఎక్కడికైనా అతను లేని ఊరంతరికి సప్లై చేస్తుండు. అతడు ఒవ్వరి గిళ్ళకి వెయ్యాలని చెప్పలేదు, వెనక ముందు అందరికీ ఇస్తుండు లైన్ బట్టి. మాకైతే వరకు మోసం చేయలేడు సీనన్న స్వామి. ఇంతే ఏమైనా మాటలు అంటే తప్పులోపండి సారీ.